ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. ఇవాళ వీడియోలో కరెంట్ ఆఫీస్లలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్కి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంటర్, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, కేవలం మనం అప్లికేషన్ పెడితే సరిపోతుంది ఆన్లైన్లో. నెక్స్ట్ ఫీజు కూడా ఏమాత్రం పే చేయాల్సిన అవసరం లేదండి. ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి, అంటే అప్లైయింగ్కి లాస్ట్ డేట్ 6/30 వరకు అయితే మనకైతే ఛాన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి మనకి అంటే ఈ జాబ్స్కి ఎలా తీస్తారంటే కేవలం క్వాలిఫికేషన్ బట్టే తీస్తారు. క్వాలిఫికేషన్స్లో మనకు వచ్చే మార్క్స్ మెరిట్ బట్టి అనమాట తీస్తారు. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది వాళ్ళైతే నిర్వహించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మనం క్లారిటీగా చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకి అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చున్నారనమాట. ఫిట్టర్, మెకానిస్ట్, టర్నర్, వెల్డర్, డిమాన్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఇన్స్టెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, మ్యాసోన్ ఇవన్నీ కలిపి ఓవరాల్గా 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిప్లొమాకు సంబంధించి చూసుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఓవరాల్ సంబంధించి 18 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ పరంగా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు చూసుకుంటే హ్యూమన్ రిసోర్సెస్, కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హెల్త్, ఫిజిక్స్ యూనిట్, కెమికల్ ల్యాబ్ ఇవన్నీ సంబంధించి టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకన్నీ స్పేర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలా మొత్తంగా మనకి 158 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది రిలీజ్ చేసింది అంటే ఈ జాబ్స్ రిలీజ్ చేసింది ఎవరంటే ఎన్పిసిఐఎల్ నుంచి అండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. వీళ్ళు ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ని బేస్ చేసుకుని 158 వేకెన్సీస్ అయితే మనకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవి కేంద్ర ప్రభుత్వ జాబ్స్ అనమాట. మనకి ఇక్కడ అధికారిక వెబ్సైట్ చూసుకుంటే www.npcil.nic.in వెబ్సైట్కి వెళ్ళి మనం పూర్తి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ని అయితే మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్కి అయితే మాత్రం ఫ్రెండ్స్ మనకి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్. అప్రెంటిస్ సంబంధించి 1 year మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకుంటే బిఏ, బిఎస్సి, బీకామ్ లాంటి డిగ్రీలు అయితే ఉత్తీర్ణత సాధించారనమాట. నెక్స్ట్ అదేవిధంగా డిప్లొమా అప్రెంటిస్ చూసుకుంటే ఇంజనీరింగ్లో మనకి డిప్లొమా అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఏజ్ విషయానికి వస్తే ఏజ్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ట్రేడ్ అప్రెంటిస్కి 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిస్ కంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే 21 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకి అయితే 5 సంవత్సరాల సడలింపు, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 3 years అనమాట. వికలాంగులకి అయితే 10 years అనమాట వయసు సడలింపు అనేది ఉంటుంది. అది కూడా మనకి ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 6/30/2026ని బేస్ చేసుకొని ఆ డేట్ని బేస్ చేసుకొని అనమాట మనకి ఏజ్ని అనమాట వాళ్ళు క్యాలిక్యులేట్ అయితే చేసుకుంటారు. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి నెలవారీ స్టైఫండ్ రూపంలో ఇస్తారనమాట. మనకి ఏ విభాగంలో ఉన్నామో దాన్ని బట్టి అయితే ఉంటుంది. ట్రేడ్ అప్రెంటిస్కి అయితే 9,600 నుంచి 10,560 వరకు ఉంటుంది నెలకు అనమాట. నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిస్ చూసుకుంటే
హ్మ్. రూ. 10,900 ఉంటుందండి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకుంటే 12,300 అయితే మనకి గ్రాడ్యుయేట్స్‌కైతే ఇస్తారనమాట. ఇది అప్రెంటిస్ కాలంలో అయితే అందుతాయనమాట. మనకు శిక్షణ పూర్తయిన వెంటనే శాశ్వత ఉద్యోగం వస్తుందని లేదు గానీ, కాకపోతే మనం ఇక్కడ అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి, మనకి ఎన్‌పీసీఐఎల్ నుంచి సంవత్సరానికి అంటే ఇయర్లీ 2 టైమ్స్ మనకి గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీ అయితే వాళ్ళు కల్పిస్తారు కాబట్టి, ఆ టైంలో ఇలా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తారనమాట. ఆ జాబ్స్‌ని అంటే గవర్నమెంట్ జాబ్స్‌ని పొందడానికనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ అదేవిధంగా కొంచెం కొంత వెయిటేజ్ అనమాట ఇస్తారనమాట. ఆ విధంగా మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇలాంటి శిక్షణలో చేరి 1 ఇయర్ మీరు ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే మంచిదనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫార్మ్ ఫర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ 1961 ఉంది కదా! ఇక్కడ మనం ఇదే ఫామ్‌లో అనమాట మనం అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి మనమైతే ఆన్‌లైన్‌లో సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైప్ ఆఫ్ అప్రెంటిస్ అని ఉంది కదా! ఇక్కడ మనం ఏ జాబ్‌కైతే అంటే మనం ఏ క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేస్తామో ఆ క్వాలిఫికేషన్ రాయాలి. నేమ్ ఆఫ్ ద ట్రేడ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మన నేము, ఫాదర్, హస్బెండ్ నేమ్స్ ఇవన్నీ ఇక్కడ ఏమేమి అడిగారో అవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ అయితే ఫోటోగ్రాఫ్‌ని అఫిక్స్ చేయాల్సి ఉంటుందనమాట. ఇంకా అలా మనం చూసుకుంటే ఆధార్ నెంబర్ అన్నీ ఫిలప్ చేశాక అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకు ఒక నెంబర్ ఇస్తారంట. అదైతే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా ఆ నెంబర్‌ని అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్‌గా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం టైప్ చేసేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మన సైన్ పెట్టేసనమాట. వీళ్ళు ఒక అడ్రస్‌కైతే దాన్ని సెండ్ చేయమని చెప్తున్నారు. సో, ఆ అడ్రస్‌కైతే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో, ఒకటికి 2 సార్లు మనం అప్లికేషన్ బాగా చదివి కరెక్ట్‌గా దాన్ని ఫిలప్ చేశాక ఇక్కడ చూడండి ఒక అడ్రస్ ఇచ్చారు. డిప్యూటీ మేనేజర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కల్పక్కం, చెంగల్పట్టు, తమిళనాడు. అదేవిధంగా పిన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ అడ్రస్‌కైతే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ ఏముండదు కాబట్టి మనకి మార్క్స్ వచ్చిన ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. అదేవిధంగా కల్పకం చుట్టుపక్కల 16 కిలోమీటర్స్ పరిధిలో గ్రామాలకైతే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట. సో, మార్కులు సమానంగా వస్తే మాత్రం పెద్దవారికైతే ముందు అవకాశం ఇస్తారు. తర్వాత పుట్టిన తేదీ కూడా ఒకటే అయితే 10th మార్క్స్ బట్టి అనమాట మనకి పరిగణలోకి అయితే తీసుకుంటారు. అది అయిన తర్వాత పత్రాలను మనం పరిశీలించి అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో, ఎలా అప్లై చేసుకోవాలంటే అప్రెంటిస్‌షిప్ ఇండియా పోర్టల్‌లో మనం అయితే నమోదు చేసుకోవాలనమాట. డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే NETS 2.0 పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఎన్‌పీసీఎల్ వెబ్సైట్‌లో హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఆపర్చునిటీస్ విభాగం నుంచి అయితే మనం దరఖాస్తు ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఫామ్ చూపించాను కదా! సేమ్ అదే ఫామ్‌లో అనమాట. అన్ని డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేశాక ఒక అడ్రస్ చెప్పాను కదా! ఆ అడ్రస్‌కి అయితే మనం సెండ్ చేయాలి. అది కూడా 6 నెలల 30 లోపల చేరేటట్లయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. సో, ఇది ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలైతే మీకు కరెక్ట్‌గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. ఐటీఐ, డిప్లొమా అండ్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళందరికీ అయితే మంచి అవకాశం ఉంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మహిళలు ప్లస్ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. ఆపర్చునిటీస్‌ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.